హలో నమస్తే, నేను మీ పల్లాడి శివకుమార్, I34 న్యూస్, మేడ్చల్ జిల్లా నుంచి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం కట్టమైసమ్మ దేవస్థానం అందరూ తెలిసిన విషయమే. మెదక్ టు నర్సాపూర్ జాతీయ రహదారిపై అమ్మవారు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. జాతర త్వరలో 8, 9, 10 తారీఖు వేల మంది భక్తులు వస్తుంటారు. కానీ కట్టమైసమ్మ లింగం చెరువు పరిస్థితి చూడండి. ప్రస్తుతం ఇది బతుకమ్మ, అక్కడ బతుకమ్మ వేసే కుంట. ఇది దుర్వాసన, కుక్కలు చనిపోయి పందులు చనిపోయి దుర్వాసన. ఇక్కడ ఈ కుంటలో అది చెరువులో చూడండి, ఇది మొత్తం కనిపిస్తుంది చూడండి. మొత్తం ఇదంతా కాదు, ఇది మొత్తం వ్యర్థాలు, చెత్త కాకుండా ఈ చికెన్ షాప్లో ఉండే వ్యర్థాలు వేస్తారు, చేపల పట్టు, చేపల వ్యర్థాలు, ఇది మొత్తం ఇదంతా కనిపిస్తున్నది. ప్రజలారా, మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఇంట్లో పూజలు నిర్వహించి చెత్త మొత్తం వచ్చి మీరే వేస్తున్నారు. ఇది మొత్తము డ్రైనేజ్ వాటర్. ఇక్కడ మంచినీరు లేదు. మొత్తం సురాం కాలనీ, మరడి బస్సి, బాదురుపల్లి మొత్తం ఇక్కడికి వచ్చేది డ్రైనేజ్ వాటరు. ఇందులో వేసి మీరు పాపం మూట కట్టుకుంటారు. ఇది మొత్తం పూజ సామాగ్రి మొత్తం వేసి మీరు పాపం మూట కట్టుకుంటారు. అది విజ్ఞప్తి. దయచేసి ఈ డ్రైనేజ్ వాటర్లో వ్యర్థాలు వేయకండి. అదేవిధంగా జాతర వస్తున్నారు కదా, మరి జిహెచ్ఎం అధికారులు కానీ ఇరిగేషన్ అధికారులు కానీ ఎందుకు ఇక్కడ ఇంత దుర్వాసన వస్తుంటే మరి భక్తులకు ఇబ్బంది ఉంటుంది కదా, కనీసం విజిట్ చేయట్లేరు. గౌరవనీయులైన మేయర్ గారు విజ్ఞప్తి చేస్తున్నా, ఒక్కసారి కట్టమైసమ్మ దేవస్థానం దగ్గర ఇక్కడ విజిట్ చేసి ఇక్కడ పరిస్థితి చూడండి. ఎంత దౌర్భాగ్యం ఉంది ఇక్కడ పరిస్థితి చూడండి. మరి ఇప్పుడైతే ఇక్కడ అధికారులు ఉన్నట్ట లేనట్ట కుత్బుల్లాపూర్లో? అసలు జిహెచ్ఎంసి పారిశుద్ధ కార్మికులు ఉన్నారా లేరా, కమిషనర్ ఉన్నారా లేరా? దయచేసి భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా అధికారులకు కూడా నాకు విన్నపం, దయచేసి ఇక్కడ దీన్ని త్వరగా క్లీన్ చేయండి.